ఒక మనందరం దేవుడు అని భావిస్తాం. అలాంటి దేవుడు చెట్టు చాటును దాక్కొని వాళ్ళని చంపడం ఎంతవరకు న్యాయం? అది పాపం చెప్పి కలిసిపోయినట్టున్నారు చాలా మంది ఈ ఆన్సర్ చెప్పలేక. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు దేవుడు అనే విషయాన్ని పక్కన పెట్టాడు. రాముడు దేవుడు అని రాముడికే తెలియదు. ఓకేనా? అంటే ఇప్పుడు దేవుడు కాదా రాముడు పూజించొద్దా అంటే అది ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణం మొత్తం క్షుణ్ణంగా మనం చదివితే, అదే మళ్ళీ చెప్తున్నా, వాల్మీకి రామాయణం చదవండి, చదవాలి. అది మెయిన్ సోర్స్ కదా. ఎక్కడ కూడా రాముడు క్లెయిమ్ చేసుకోలేదు నేను దేవుడు అని. ఓకేనా? సో అందుకని అర్థం కాదు ఏం జరుగుతుంది అందరు ఏంది నన్ను ఎట్లా చూస్తున్నారు అని చాలా సందర్భాలలో అనుకుంటాడు. హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ డోంట్ నో దట్ ఏమంటారు ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ విష్ణు అని చెప్పి అనుకుంటారు కదా. ఈ చెట్టు చాటు నుంచి ఉంటారు కదా, ఓకే, వీళ్ళందరూ ఉంటారు కదా. ఈ క్వశ్చన్లు అడిగేటోళ్ళు ఎవ్వరు కూడా రామాయణం చదివిన వాళ్ళు కాదు. వాడు వీడిని అడుగుతాడు, వీడు కూడా అడుగుతాడు, ఇంకోటి. బట్ ఆల్ ద టైం మనకు గుర్తుంచుకోండి, హ్యూమన్ బ్రెయిన్ కు నెగిటివిటీ చాలా తొందరగా, పాజిటివిటీ. ఇప్పుడు మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మీ క్లోజ్ ఫ్రెండ్ బయటకు వెళ్ళిన నేను వచ్చేసి అది మీ క్లోజ్ ఫ్రెండ్ కదా, కానీ నువ్వు క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటున్నావా, నిజంగా క్లోజ్ ఫ్రెండ్ కాదు, నిన్న నీ గురించి ఎంత ఘోరంగా మాట్లాడింది తెలుసా, నీ దగ్గర యాక్టింగ్ చేస్తున్నా అనుకోండి, వెంబడి తెలుసా ఎంత ప్రేమ ఉన్నా కానీ అవునా అంటాడా అని ఒక నెగిటివిటీ తొందరగా అట్రాక్ట్ చేస్తుంటది కదా, అట్లా అంతేనా. సో వాలి చెట్టు చాటు నుంచి చంపాడు దీన్ని నేను లేకపోతే అంటలేను, చెట్టు చాటు నుంచి చంపాడు. తర్వాత వాళ్ళు ఇదే క్వశ్చన్ రాముని అడుగుతాడు, నువ్వు ఇంత అధర్మం, నువ్వు రాముడు అంటావు అదేంటో నీకు తెలియదు ఆ చెట్టు చాటు నుంచి ఒక శత్రువుని చెట్టు చాటు నుంచి చంపొద్దు అని వెళ్ళదు కానీ ఇదే క్వశ్చన్ అడతాడు వాళ్ళు. అప్పుడు రాముడు చెప్తుంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఉన్నట్టు నిందలు వేయకు అని నోటికి ఏదేస్తాడు మాట్లాడకు, గుర్తుంచుకో విషయాలు, నిన్ను చెట్టు చాటు నుంచి చంపడం అనేది అస్సలు అధర్మమైన పని కాదు. దీనికన్నా ముందు చెప్తాను నేను ఎందుకు చంపాను, నిన్నెందుకు చంపానో నేను చెప్తాను అని చెప్పి చెప్తుంటాడు. ఏమంటాడంటే గురువు, తండ్రి, అన్నయ్య, గురువు, తండ్రి, అన్నయ్య, ఈ ముగ్గురు తండ్రి సమానులు. అంటే గురువు తండ్రి సమానులే, తండ్రి అన్నయ్య కూడా తండ్రి సమానులే. నువ్వు సుగ్రీవునికి అన్నవు అంటే తండ్రి సమానువి. నువ్వు ఏం చేసినావు, సుగ్రీవుని తన్ని ధర్మేసినావు. అందులో మొత్తం ఎందుకు సుగ్రీవుని మొత్తం మనం చరిత్ర చూసుకుంటే నిజంగా సుగ్రీవుడు తప్పు లేదు. ఓకే, ఆ రాక్షస బిలంలోకి పోతాడు, చాలా సంవత్సరాలు వెయిట్ చేసినా సరే రాలేదు అని తోటి, కానీ నువ్వేం చేసినావు, తన్ని ధర్మేసినావు. కరెక్టే. సుగ్రీవుని భార్యను ఏం చేసినావు, నువ్వు అనుభవిస్తున్నావు, సుగ్రీవుని భార్యని అనుభవిస్తున్నావు, విచ్ ఇస్ రాంగ్. ఆమె ఏమైతుంది, నీకు కోడలు అంటే నీ కూతురుతో సమానం. నువ్వు నాకు ఏది ధర్మం ఏది అధర్మం అని చెప్తున్నావు. నువ్వు నీ సొంత తమ్ముడిని తన్ని ధర్మేసినావు, నువ్వు చెప్తున్నావా నాకు అధర్మం గురించి? చాలా హాస్యాస్పదం, నవ్వొస్తుంది నాకు నువ్వు ధర్మం అధర్మం అని మాట్లాడుతుంటే అని చెప్తావు. ఇంకొక విషయం గుర్తుంచుకో, ఈ భూమండలాన్ని మొత్తం ఇక్ష్వాకు వంశం ఉండేది. ఈ భూమండలం మొత్తం ఇక్ష్వాకు వంశం. ఈ ఇక్ష్వాకు వంశం ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు భరతుడు. ఆ భరతుడు రాజు ఏం చెప్పాడంటే, మేమందరం ఆ వంశీయులము, మేము ఎక్కడున్నా సరే అధర్మాన్ని సెట్ చేయడానికి మాత్రమే ఉంటాం. సో భరతుడు ఏమంటాడంటే, నేను రాజ్యాలు భరతుడు వస్తారు కదా, భరతుడు వచ్చేసి తర్వాత నా అన్న రా అని చెప్పేసి తీసుకెళ్తుంటాడు, కానీ నేను రాను అని చెప్తాడు. అప్పుడు ఒక మాట అంటాడు రాముడు, నేను వనవాసంలో ఉన్నావు కదా, నేను వనాలను పరిపాలిస్తా, నువ్వు నగరాలను పరిపాలించు. ఓకేనా? కాబట్టి సో యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ సిటీస్, నేను ఐ టేక్ కేర్. సో కాబట్టి దీనికి రాజు యొక్క మొట్టమొదటి గుణం ఏంటంటే శిక్షించడం. రాజు యొక్క మొట్టమొదటి గుణమే శిక్షించడం. ఎవరిని శిక్షించడం, ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని శిక్షించాలి. ఎందుకు శిక్షించాలంటే, నేను శాస్త్రబద్ధంగా మాట్లాడుతున్నా, శాస్త్రాలు చెప్పిన విషయం చెప్తున్నా అని చెప్పి చెప్తుంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు తెలిసి కూడా రాజు శిక్షించలేదో, వాడికి ఎవడైతే ఆ పాపం చేస్తాడో ఆ పాపం రాజు కూడా ఉంటుంది. ఒకవేళ రాజు శిక్షించండి అనుకో, వాడి యొక్క పాపం ఇక్కడే సెటిల్ అయిపోయి వాడు స్వర్గలోకాలకు వెళ్తాడు. ఎవడైతే తప్పు చేసినాడో వాడు కూడా స్వర్గంలోకాలకు వెళ్తాడు. ఈ రోజు నిన్ను చంపడం వల్ల నీకు మంచి చేసాను తప్ప చెడు చేయలేదు, కాబట్టి నువ్వు చెట్టు చాటు నుంచి చంపడం తప్పు కాదు. అండ్ ఇంకొక విషయం చెప్తుంటాడు, నువ్వు వానరం అంటే మృగాన్ని వేటాడి చంపచ్చు, చెట్టు చాటు నుంచి చంపచ్చు, అది ఏమరపాటు ఉన్నప్పుడు చంపచ్చు, ఏ విధంగానైనా చంపచ్చు, కేవలం ఒక్క భార్యతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే చంపద్దు. అలా నేను చంపినా, నేను ఏ పని చేసినా సరే నేను రాజును శాస్త్రాన్ని మించి చెయ్యాలి, నాకు శాస్త్రమే ప్రమాణం, దాని ప్రకారమే నేను చంపినా. అప్పుడు వాళ్ళు కూడా ఒక మాట అంటాడు, నువ్వు మా తమ్ముడితోటి ఫ్రెండ్షిప్ చేసినావు, నీకు తెలియదు నా గురించి, నా శక్తి గురించి, నువ్వు అడుగుంటే, నువ్వు నాతో కనుక స్నేహం చేసి ఉంటే
రావణుడు వాడిని ఇట్లా పిసికేస్తాను నేను, నాకున్న బలానికి రావణుని ఇట్లా పిండేస్తాను నేను, అంత బలవంతుని నేను. నిజంగానే వాళ్ళు అద్భుతమైన చాలా చాలా బలవంతుడు. సో నువ్వు నా దగ్గరకు వచ్చాడుకుంటే నేను వాళ్ళని రావణ ఇట్లా కొట్టేసి నీ భార్య నీకు ఇప్పించాను అంటే గుర్తుంచుకో, నా స్నేహితుడు అధముడైనా సరే వాడు ఓకే, కానీ అధర్మీయుడు మాత్రం కావు. అంటే స్నేహితుడు అధముడు అంటే నా ఉద్దేశం తక్కువ శక్తి వాడైనా సరే నాకు ఇబ్బంది లేదు తప్ప, అధర్మం నువ్వు అధర్మయుడు, నీతో నేను స్నేహం ఎట్లా చేస్తావా అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంత క్లారిటీ రాముడు వాళ్ళతో మాట్లాడతాడు. ఈ మాట్లాడిన తర్వాత ఈ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగేటోళ్ళు చెప్తున్నాను. ఈ మాట్లాడిన తర్వాత వాలి వాజ్ వెరీ ఇంప్రెస్డ్, చాలా ఇంప్రెస్ అయిపోతాడు. అయ్యా నాకు ఇప్పుడు అర్థమైంది నేను చేసిన తప్పు, దయచేసి ఒక చిన్న విన్నపము, నా కొడుకు అంగదుడు ఉన్నాడు కదా, అంగదుడిని నీ చేతిలో పెడుతున్నాను, వాడిని కొంచెం సుగ్రీవుడు టేక్ కేర్ చేసేటట్టు చూడు అని చెప్పేసి. అంత అంటే ఎంత నమ్మకం వచ్చి ఉంటుంది వాళ్ళకి. సుగ్రీవుని మీద కూడా లేని నమ్మకం రాముని మీద ఉంది. రాముడి దగ్గర ఉంటే నా కొడుకుని మంచిగా చూసుకుంటాడు, ఎందుకంటే రాముడు అధర్మం అంటుంటాడు, ధర్మం అంటుంటాడు కదా. సో సుగ్రీవుడు భవిష్యత్తులో ఏమైనా తప్పు చేసినా గానీ సరి చేస్తాడు రాముడు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చెట్టు చాటు చంపింది నీకెందుకు ప్రాబ్లం, వాళ్ళకే లేనప్పుడు కదా. సో ఈ విషయం తెలుసుకోవాలి.